చేస్తున్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడం జరిగింది, బీజేపీ పార్టీ ఎందుకు ఆప్షన్ కాలిపోయింది అసలు? అంటే ఇప్పుడు కారణాలు చాలా ఉన్నాయి. మేము బై ఎలక్షన్స్ గెలిచినప్పుడు కానీ, అదే రకంగా కార్పొరేషన్ ఎన్నికలు గెలిచినప్పుడు కానీ, మరి ఆ రోజుల్లో మరి భారతీయ జనతా పార్టీ ఎమర్జ్ అయింది, లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది. తదుపరి ఈ యొక్క విచారణ సంస్థలు కానివ్వండి, ఇక మరి అదేవిధంగా రాజ్యాంగ సంస్థలు సరైనటువంటి లిక్కర్ స్కామ్ అటువంటివి కానివ్వండి, ఇక్కడ కేసీఆర్ చేసేటువంటి అవినీతి, కేసీఆర్ ఈ కాళేశ్వరంతో సహా చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో దాని మీద మేము ఎప్పుడూ ఇది ఏటీఎం అని చెప్పినాం, కానీ దాని మీద కార్యాచరణ జరగలే. సో ప్రజలకు డౌట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆ డౌట్లోనే కన్ఫ్యూజన్ అయిపోయి భారతీయ జనతా పార్టీని కొంచెం మరి నమ్మలేదేమో అని చెప్పేసి నాకు సందేహంగా. ఎందుకు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి కాదు అనేటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసాన్ని ఈరోజు ప్రజల్లో ఎందుకు కల్పించడం, ఎందుకు ఫెయిల్ అవ్వడం జరిగింది వాస్తవంగా? ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, కేసీఆర్కి సంబంధం లేదు, కానీ ఆ భ్రమను కల్పించినారు. భ్రమను కల్పించడంలో మరి కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. అందులో కాంగ్రెస్ పార్టీ ఏమో తన ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళు అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వహించినాక, నేను కూడా ఆ రోజుల్లో కూడా చెప్పిన, రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్ అయినప్పుడు నేను ఆ రోజు చెప్పిన ఇతను సరి అయినటువంటి వ్యక్తి కేసీఆర్ను దించడానికి అని కూడా చెప్పడం జరిగింది ఆ రోజుల్లో. తదుపరి బై ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తే మాకు బీజేపీ పార్టీగా బ్రహ్మాండంగా మరి పట్టం కట్టినారు. ఈ తదుపరి జరిగినటువంటి అనేక కారణాలు, ఇప్పుడు కర్ణుని చావుకు 100 కారణాలు అన్నట్టుగా మరి ఎన్నో కారణాలు దీనికి ఆ రోజు జత కావడము, మరి కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ దించడంలో రేవంత్ రెడ్డిని ఒక ఆప్షన్గా ప్రజలు ఎంచుకోవడం జరిగింది వాస్తవంగా. సో రేవంత్ రెడ్డి ఆ విధంగా అంటే కేసీఆర్ను మించిన, అంటే ఇప్పుడు కేసీఆర్ ఏమో చాలా పథకాలు పెట్టని చెప్పేసి చాలా భ్రమలైతే కల్పించడం జరిగింది. సో దానికి భిన్నంగా కేసీఆర్ ప్రజల దగ్గరికి పాలన పోయేటువంటి అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి చేసేటువంటి అవకాశం కనబడుతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా, ఆయనకు కూడా ఇప్పుడు మామూలు టాస్క్ కాదు ఇది. అవును. ఇప్పుడు ప్రభుత్వం నడవాలంటే ఈరోజు మరి బడ్జెట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు బడ్జెట్ కావాలంటే ఎక్కడ బడ్జెట్ మనం అప్పులు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా కేసీఆర్ భూములతో సహా, ఆస్తులతో సహా అన్ని ఖతం చేసేసినాడు, అన్ని పతం పట్టించినాడు తెలంగాణ భాషలో. మరి ఈరోజు నిజంగా అతను చేసినట్టు అవినీతి అయితే అది అందరికీ తెలిసిందే. సో అవినీతి డబ్బులు, స్టేట్ ఎక్స్చెక్కరు, ప్రజాధన దుర్వినియోగం ఏదైతే జరిగిందో దాన్ని కక్కించడం చాలా అవసరం. అది చేయని పక్షంలో ఇక్కడ స్టేట్ కానీ అక్కడ సెంటర్ కానీ దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రజా సొమ్ము, ఇది స్టేట్ ఎక్స్చెక్కర్. ఇది ఈ డబ్బుల్ని ఇప్పుడు నేను ఉదాహరణకి ఇప్పుడు గిరిజనులు ఉన్నారు, గిరిజనులకు గత 10 సంవత్సరాలుగా 10% బడ్జెట్ కేటాయింపు జరగాల. మరి 10 సంవత్సరాల్లో దాదాపుగా 30 లక్షల కోట్లు అంటే అసెంబ్లీ అప్రూవ్ చేసింది, అదే రకంగా కేంద్రం ఇచ్చిన 9 లక్షల కోట్లు, బ్యాంకు నుంచి తెచ్చింది 7 లక్షల కోట్లు, దాదాపు 30 లక్షల కోట్లు. అంటే 10% అంటే 3 లక్షల కోట్లు దుర్వినియోగమైంది. దాన్ని ఎక్కడ దుర్వినియోగమైంది, ఎక్కడ డైవర్ట్ అయింది, మరి దీన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలా, దాన్ని రాబట్టాలా. అదే రకంగా దళితుల గురించి, అదే రకంగా బీసీల బడ్జెట్ గురించి, ప్రతి బడ్జెట్, ప్రతి సబ్సిడీ కానివ్వండి, ఆర్టికల్ 275(1) ప్రకారం వచ్చిన నిధులు కానివ్వండి, ప్రత్యేక కేంద్ర నిధులు కానివ్వండి, అన్ని డైవర్ట్ చేసినాడు. సో దీని మీద అంకుశం పెట్టాలా, దీన్ని తప్పకుండా దీని మీద విచారణ అనేది జరుగుతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు. అదే రకంగా దాంట్లో ఒకటి, ఈ గిరిజన ప్రాంతాల్లో, తండాల్లో ఉన్నటువంటి 7,000 స్కూళ్ళు దాదాపుగా అవి కేసీఆర్ టైంలో మూతపడినాయి, అంతకుముందు కూడా మూతపడినాయి. ఆ స్కూళ్ళని ఓపెన్ చేయాలని చెప్పేసి మరి మన రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, ముఖ్యమంత్రి గారు. సో ఇది అభినందించవలసిన విషయం. అంటే గిరిజనులది ముందే అక్షరాస్యత చాలా తక్కువ. ఆ అక్షరాస్యత తక్కువ ఉన్న దాన్ని పెంపొందించడానికి కావలసిన స్కూళ్ళని క్లోజ్ చేసినారు. ఆ స్కూళ్ళని ఓపెన్ చేయాలనేది కూడా, ఈ చర్య కూడా చాలా మంచి విషయం. ఇది దీన్ని మరి ఎంతవరకు సక్సెస్ఫుల్గా నడుస్తుంది కాల నిర్ణయం.